పొద్దున్న నీకు దారిలో ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయింది అనుకుందాం, రోడ్డు మీద పడి గిలగిలా కొట్టుకుంటున్నావు. అప్పుడు నిన్ను ఎవడైనా వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి సాయం పడుతున్నప్పుడు, ఆగు బాబు ఆగు, నువ్వు మా కుల పొడివేనా అని అడుగు. అప్పుడు అడగడు, హాస్పిటల్ తీసుకెళ్ళిపో బాబు, బాబు దేవుళ్ళగా వచ్చావు బాబు, దేవుడు అయిపోయాడు మరి కులం తక్కువడు. సరే తీసుకెళ్లి హాస్పిటల్ పడేశారు. పడేసిన తర్వాత ఏమండి గట్టి గుద్దేసిపోయింది లారీ, ఏదో రక్తం అవసరం అటండి, రక్తం ఎక్కించాలి. ఏమయ్యా నీది ఏ గ్రూపు? బి పాజిటివ్ అండి. నీదే గ్రూప్ రా బాబాయ్? నాది బి పాజిటివ్ అండి. ఏమో ఇస్తావా ఇతనికి? బాబు నీది ఏ కులం రక్తం? అవును పలానా కులమా. నీ సెట్ అవ్వదు బాబు, మీరు ఏ ఉట్లు? మేము ఈ ఉట్లు కదా, అందుకని ఇవ్వకలే బాబు, చచ్చిపోతానులే బాబు, మళ్ళీ పుడతానులే మా ఉట్లకి, ఈ జన్మకి ఇంక చచ్చిపోయి మళ్ళీ పుడతానులే బాబు అని అంటాడు ఇటు. మరి ఏమంటాడు? బాబయ్య నువ్వు ఏ ఉట్లైనా పర్లేదు బాబయ్య, మా ఆవిడ సుట్లు తీసేయకుండా కాపాడు బాబయ్య, ఆ రక్తం ఏదో నాకు ఇప్పించే బాబయ్య అంటాడు. అంటే నీకు అక్కడ ఆ ప్రాణాపాయం సంభవించినప్పుడు ఏ కులవోడైనా పర్లేదు కదా. మరి జబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ప్రేమ లేకపోవటం వల్ల. ఒకవేళ నీలో ప్రేమ లేదు అంటే దాని అర్థం ఏంటి నేను చెప్పను ఒక్క ముక్కలో, నీలో దేవుడు లేడని.